పెద్దపల్లి జిల్లా మంతనిలో విద్యుత్ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతతో ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫీడర్ పేలిపోయి ఆయిల్ బయటకు వచ్చి మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు నార్పేశారు. మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విష్తో అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ అరెస్ట్ కాకపోవడంతో ఫైర్ ఇంజన్ పిలిపించి ఫోన్తో మొత్తం అరెస్ట్ చేశాము. మొత్తానికైతే ఇప్పుడు ఫైర్ అనేది తగ్గిపోయింది కాబట్టి మేము మళ్ళీ ఈ సబ్ స్టేషన్ని నార్మల్సీ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కాకర్లపల్లి ఫీడర్ తప్ప మొత్తం టౌన్ మిగతా రూరల్ సైడ్ అంతా కూడా సప్లై రిస్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎండాకాలం అధిక ఒత్తిడితో కూడా జరిగే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ హై టెంపరేచర్తో జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అట్లా జరిగింది. దాన్ని అరెస్ట్ చేయగలిగాము. పెద్దపల్లి జిల్లా మంతరిలో విద్యుత్ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, చెప్పండి. శిరీష, ఈరోజు మంతని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ స్టేషన్ లో చాలా పెను ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. నిజానికి మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా విపరీతమైనటువంటి వేడి కారణంగా కంటిన్యూగా వీటికి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి పరికరాలు కాలిపోవడం కానీ, అలాగే పంటలు ఏవైతే ఇప్పటికే ఎండిన పంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మంటలు చెలరేగినటువంటి సంఘటనలు తరచుగా గమనిస్తున్నాం. అయితే ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్ లో పెద్ద ఎత్తున మంటలు రావడంతో అలర్ట్ అయినటువంటి సిబ్బంది వారి అప్రమత్తతో పెనుముప్పు తప్పింది. ఇక్కడి శ్రీపద కాలనీలోని స్థానికంగా ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో ఈ ఎండ తీవ్రతకు కాకర్లపల్లికి చెందినటువంటి ఫీడర్ ఏదైతుందో అది పేలిపోయింది. దీంతో దానికి సంబంధించినటువంటి ఆయిల్ మొత్తం కూడా బయటికి వచ్చి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్ తో వచ్చినటువంటి సిబ్బంది సబ్ స్టేషన్ కి చేరుకుని మంటల్ని పూర్తిగా ఆపివేయడంతో ఇక్కడ ఇది వ్యాపించకుండా కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు సైతం అక్కడ విజిట్ చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కనుక్కున్నారు. ఒకవైపు దాదాపు 46 డిగ్రీలకు పైగా వేడి వస్తుండడంతో దీనికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యల్ని కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందిని. అంటే ఫణిరాజ్, మీరేమైనా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే బయట చూసినట్లయితే బానుడి బగబగలైతే మనం చూస్తూ ఉన్నాం. ఎండ తీవ్రతలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే సబ్ స్టేషన్లే కావచ్చు, ఇలాంటి విద్యుత్కి సంబంధించిన స్టేషన్లలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టవచ్చని అధికారులు ఏమైనా చెప్పారా? నిజానికి శిరీష, ఎన్నడూ లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దాదాపుగా 45 డిగ్రీలకు పైగానే కంటిన్యూగా ఎండ తీవ్రతతో ఇటువంటి సంఘటనలు తరచు జరుగుతున్నాయి. అయితే ఏకంగా సబ్ స్టేషన్ లోనే ఇంత పెద్ద సంఘటన జరగడంతో కొంతవరకు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఒకవేళ దీనికి సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే సరఫరా ఉంటుందో అది ఒక్కటే కాదు, పూర్తిగా కూడా కొద్ది రోజుల పాటు అంతరాయం కలిగే ప్రమాదం ఉండడంతో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సైతం దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నారు. ఏ రకంగా వీటిని నివారించవచ్చు అనే దానిపై కూడా సిబ్బందికి వీరు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కంటిన్యూగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం ఉన్నటువంటి రామగుండం, పెద్దపల్లి ఇతర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎండల కారణంగా విద్యుత్ కి అంతరాయం కూడా ఏర్పడుతుంది. దీంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం సైతం నిర్వహిస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.